హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము 1 ఇయర్ బేబీకి ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫుల్ బ్లౌజ్లో కూడా నెక్కకి మనకి మగ్గం వర్క్ వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఇక్కడ నేను సింగిల్ పాదాన్ని ఫిట్ చేసుకున్నా. డబుల్ పాదం అయితే మనకి ఈ వర్క్లో మనకి ముత్యాలు ఉన్నాయి కదా, అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనము సింగిల్ పాదాన్ని నేను ఫిట్ చేసుకున్నా. సింగిల్ పాదం ఎలా ఫిట్ చేసుకోవాలి, అందులో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఏంటి అని మీకు ఒకేలా అవగాహన లేకపోతే మీరు ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోని ఒకసారి ఎవరైనా మీరు మిస్ అయ్యింటే ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో సింగిల్ పాదాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అని ఫుల్ క్లారిటీ నేను ఇచ్చాను. మనకి కుట్టు కూడా వర్క్కి దగ్గరలో వచ్చేటట్టు కూడా నేను అందులో టిప్స్ కూడా చెప్పాను. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి మనము చూడండి, బ్లౌజ్ పీస్ని అలా సీదాగా వేసుకొని ఇప్పుడు వచ్చి లైనింగ్ మనం తీసుకుందాం. లైనింగ్ వచ్చి మనకి సెంటర్లో ఒకసారి మార్క్ చేసుకోండి. మన బ్లౌజ్ పీస్కి లైనింగ్కి కరెక్ట్గా అంటే షోల్డర్కి మధ్యలో ఇటు సైడ్ అటు సైడ్, ఇంకా మీరు బిగినర్స్ అయితే టేప్ సహాయంతో కూడా మధ్యకి మీరు అలా మార్క్ చేసుకోండి. అలా చేసుకున్నాక దానిపైన లైనింగ్ వేసుకొని పిన్స్ ఇప్పుడు మనము పెట్టేసుకుందాం. అలా లైనింగ్ వేసుకున్నాక లైనింగ్ అన్ని వైపులా ఉందా లేదని ఒకసారి సమానంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మళ్ళీ ఇలా ఉల్టా వేయండి. ఉల్టా వేసాక ఇక్కడ మనకి అంటే పైన లైనింగ్ ఉంటుంది, అటు సైడ్ మనకి వర్క్ కనిపించదు కదా. చూడండి, ఇటు సైడ్ అయితే మనకి వర్క్ ఏమీ కనిపించదు కదా. అందాసుగా కుట్టే బదులు ఇలా ఉల్టా చేసుకొని మనకి వర్క్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ వర్క్ పక్కనే మనకి కుట్టొచ్చేటట్టు మీరు ఒకసారి చూడండి. చూసి ఆ విధంగా కుట్టేసుకోండి. అయితే వర్క్ కంటే ఒక ఇసుకు రేణు అంతా లోపలికే ఉండేటట్టు మనకి దారం రావాలి, అంటే కుట్టు రావాలి. వర్క్ పైన ఎట్టి పరిస్థితిలో రాకూడదు. వర్క్కి ఇంకా ఒక ఇసుకు రేణు అంతా అటు లోపల సైడే ఉండేటట్టు చూసుకోండి. వర్క్ పైన మాత్రం మనకి కుట్టు రాకుండా చూసుకోండి. అలా చూసుకొని రౌండ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసేయండి. అలా కంప్లీట్ చేసుకున్నాక బిగినర్స్ అయితే ఒకసారి కుట్టుని చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా రౌండ్గా కుట్టు తిరిగిందా లేదంటే ఏమైనా వంకరగా ఉంది అన్నట్టుంటే మీరు ఇంకొకసారి కూడా మీరు కుట్టు మీద కుట్టు డబల్ వేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక చూడండి, ఇలా చూసుకోండి. చూసుకున్నాక మనకి ఏమైనా వంకరగా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందని చూసుకొని ఆ పిన్స్ మొత్తం తీసేసేయండి. తీసాక మొత్తము మనకి రౌండ్లో ఒక్క పావించు క్లాత్ కుట్టు పక్కన ఒక్క పావించు అయినా విడిచిపెట్టి ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక అక్కడక్కడ కట్లు పెట్టండి, ఎందుకంటే మనకి నీటుగా తిరుగుతుంది, వంగుతుంది లోపలికి. నెక్స్ట్ ఇంకొకసారి దానిపైన లైనింగ్ అటువైపు వేసుకుంటూ దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసండి. ఈ స్టిచ్ ఎందుకంటే మనకి లైనింగ్ స్టాండర్డ్గా మనకి కుట్టు ఉండడానికి డబల్ కుట్టు అయితే మనము వేసుకుంటాం. ఈ వర్క్కి మనకి వర్క్ పక్కన వేయడానికి అవకాశం లేదు కాబట్టి లైనింగ్ మీదే మనము వేసాం. కొన్ని మగ్గం వర్కులకి వర్క్ పక్కన వేయడానికి అవకాశం ఉండేటప్పుడు అలా వేసుకోవచ్చు, సరేనా. అలా వేసాక మనకి లైనింగ్ బయటకు కనిపించకుండా సైడ్స్కి ఇలా గుంజుకుంటూ నెక్ దగ్గర లైనింగ్ మనకి కనిపించకూడదు. చూడండి, ఇలా ఏమైనా లూజ్ ఉంటే ఇలా గుంజుకుంటూ మొత్తము అవుట్ లైన్ కంప్లీట్ చేసేయండి. నెక్ దగ్గర మాత్రము లైనింగ్ ఎట్టి పరిస్థితిలో కనిపించకుండా చూసుకోండి. అలా చూసుకున్నాక ఇప్పుడు మనము అవుట్లైన్ వేసుకున్నాం కదా, వేస్ట్ క్లాత్ అలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకునేసరికి మనకి నెక్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా మనకి వచ్చింది. ఇలానే మనము బ్యాక్ సైడ్ కూడా ఒక క్లాత్ మీద లైనింగ్ వేసి తర్వాత పిన్స్ పెట్టుకొని మనం బ్యాక్ సైడ్ ఆల్రెడీ లైనింగ్ కటింగ్లోనే మనం రౌండ్ కట్ చేసాం కాబట్టి పిన్స్ పెట్టుకొని ఆ రౌండ్ పక్కలు ఒక్కసారి కుట్టేసుకొని ఆ లోపల ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఆ విధంగా మలచేసి అవుట్లైన్ వేసి ఎక్స్ట్రా పీసు మొత్తం మనము ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే చేసామో బ్యాక్ సైడ్ది అదే విధంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్లో సగానికి మార్కింగ్ చేసి కట్ చేయండి. ఎందుకు అంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి కరెక్ట్గా సగానికి కట్ చేయండి. తర్వాత మనకి బ్లౌజ్ కలరు ఒక పీస్ తీసుకోండి, లైనింగ్ కలరు ఒక పీస్ తీసుకోండి. లైనింగ్ కలర్ వచ్చి మనకి 1.25 ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుంది. బ్లౌజ్ కలర్ పీస్ వచ్చి మనకి 2 ఇంచ్ అయితే సరిపోతుంది. బ్లౌజ్ పీస్ని మనము కాజా పట్టీగా వేసుకుందాం.
కాజా పట్టీ చూడండి ఇలా కింద పెట్టుకొని మనం 2 ఇంచీలకు ఎక్కువే వెడల్పు తీసుకున్నాం కదా, డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అలా కింద పెట్టుకొని మనము ఉక్సు పట్టి కాజా పట్టీని మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చి నేను ఇక్కడ కాజా పట్టీ నేను కుడుతున్నా. ఇలానే లాస్ట్ వరకు కుట్టు తీసాక ఈ విధంగా ఆ లోపల క్లాత్ని బయటని తీసుకుంటూ ఇలా ముందుకు ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇప్పుడు దానిపైన 2 కుట్లు వేసుకుందాం. ఒకటి చివరి భాగంలో, ఒకటి మిడిల్ భాగంలో 2 కుట్లు వేసుకుంటే మనకి కాజా పట్టీ ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ మీకు ఖర్చు బయటకు వచ్చినట్టుంటే ఎక్స్ట్రా ఖర్చు వచ్చి కట్ చేసేయండి. ఈ విధంగా చూడండి. ఈ లాస్ట్లో ఒక కుట్టు వేసేసేయండి. అలానే మిడిల్లో ఒక కుట్టు వేసేసేయండి. కాజా పట్టీ మనకి కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్కు పట్టీకి చూసేద్దాం. ఉక్కు పట్టీ పీస్ని పైన వేసుకొని మనము లోపలికి మలుచుకోవాలి. పైన ఒక కుట్టు ఆ విధంగా వేసేసేయండి. లాస్ట్లో మనకి అక్కడ చూడండి అలా కట్ పెట్టుకొని మలిచేసేయండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి దాని మీద చివరి భాగంలో వేయండి. ఒక్క కుట్టుతోనే మనకి ఈ ఉక్కు పట్టీ వచ్చి కంప్లీట్ అయిపోతుంది. ఒకే ఒక కుట్టు వస్తుంది. అయితే 1/2 ఇంచ్ మనకి ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంతకుముందు వీడియోలో చాలా క్లారిటీగా నేను చూపించాను. అయితే ఇప్పుడు మనకి ఉక్సు పట్టీ కాజా పట్టీ కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలా కరెక్ట్గా ఉంటే ఉంది, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఇదైతే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ కుట్టేద్దాం. షోల్డర్ విషయానికి వచ్చేసరికి వర్క్ కరెక్ట్గా సూది దగ్గరికి రాకుండా చూసుకుంటూ కుట్టుకోండి. షోల్డర్కి 2 సైడ్లు 2 కుట్లు వచ్చేటట్టు చూసుకోండి. ఒక్కొక్క సైడు 2 డబుల్ టైము కుట్టండి. మనకి ఉక్కు కాజా పట్టీ మధ్యలో వచ్చేటట్టు కట్స్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి. కింద వచ్చే పీసు మనకి సీదాలో కనిపించాలి, పైన వేసే పీసులు మనకి ఉల్టాలో కనిపించాలి. ఈ విధంగా మనకి షోల్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్ పీస్ని మనం ఇప్పుడు చూసేద్దాం. హ్యాండ్ పీస్ ఇక్కడ మనకి లైనింగ్ హ్యాండ్ పీస్ ఉంది కాబట్టి లైనింగ్ అయితే నేనేమీ కట్ చేయలేదు కాబట్టి ఒకసారి మనము చెక్ చేసుకుందాం. సంక లూజు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సంక లూజు వచ్చి మనకి ఇక్కడ 6.5 ఉంది. 6.5, 7 అలా తీసుకోండి. కొద్దిగా ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ డబల్ క్లాత్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఆ డబల్ క్లాత్ని అలా ఫోల్డ్ చేయండి. మనకి 2 హ్యాండ్స్ కాబట్టి డబల్ తీసుకున్నా. మనం వచ్చి పొడవు వచ్చి ఇక్కడ 3.5కి నేను మార్క్ చేసుకుంటున్నా. ఆ చివరి భాగంలో వచ్చి మనకి అంతా కంప్లీట్ అయిపోయి ఒక 1/2 ఇంచ్ వస్తుంది. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని మార్క్ చేసుకోండి. అలా చేసుకున్నాక మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి చిన్న ఫిష్గా మనము కట్ చేసుకుందాం. జస్ట్ చిన్న కరువులా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక ఆ పీస్ని మొత్తం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక పైన వేస్టేజ్ మొత్తము కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ పీస్ వచ్చింది కదా. ఇప్పుడు లెహంగా క్లాత్ వచ్చి మనకి మిగిలింది కదా, దానిపైన ఆ పీస్ని పెట్టుకొని అవుట్లైన్ అయితే మనము వేసుకుందాం. అవుట్లైన్ వేసేటప్పుడు అక్కడ సెంటర్లో ఆ విధంగా కొద్దిగా కరువు వచ్చేటట్టు చూసుకోండి. బిగినర్స్కి అలా రాకపోతే అలా చాక్ పీస్తో మార్క్ చేసుకోండి. చేసుకున్నాక అవుట్లైన్ వేసేసేయండి. ఆ కుట్టుని కంప్లీట్ చేసుకున్నాక ఆ ఎక్స్ట్రా ఫిష్ కట్ మనకు ఉంది కదా, అదొకటి కట్ చేసేసేయండి. కట్ చేస్తే అక్కడక్కడ కట్లు పెట్టేసేయండి అంతే. అలా అక్కడక్కడ కట్లు పెట్టడం వల్ల ఏమంటే మనకి ఈజీగా వంగిపోతుంది. మనము ఉల్టా చేసుకుంటూ మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ వచ్చి మనకి లెహంగా క్లాత్ మీద మనకు కుట్టు వస్తుంది కదా, లైనింగ్ లోపలికి మలుచుకుంటున్నాం కదా. ఇలా మలుచుకునేటప్పుడు మనకి లైనింగ్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనము పైకి కనిపించకూడదు. ఈ విధంగా కుట్టేసుకున్నాక షోల్డర్ సైడ్ కూడా ఇటు సైడ్ కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక హ్యాండ్ పీస్ మనకి రెడీ అయిపోతుంది కదా. చూడండి ఈ విధంగా రెడీ అయింది కదా. హ్యాండ్లో కరెక్ట్గా సెంటర్కి మీరు ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్నాక షోల్డర్ దగ్గర పెట్టండి. ఆ విధంగా ఇలా తిప్పుకుంటూ మీరు హ్యాండ్ని జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కొద్దిగా బిగినర్స్ అయితే కొద్దిగా స్లోగా రౌండ్ ఉంటుంది కాబట్టి రౌండ్ తిప్పుకుంటూ కొద్దిగా కుట్టుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ ఈ విధంగా మీరు కంప్లీట్ చేసేసేయండి.
బిగినర్స్‌కి కొద్దిగా కష్టంగా ఉంటుంది. నార్మల్ వాళ్ళకైతే పర్లేదు. ఈ విధంగా 2 కుట్లేయండి. 2 కుట్లేసాక మనకి హ్యాండ్ జాయింట్ కంప్లీట్ 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మీరు కంప్లీట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ముడతలు అలాంటివేమి రాకుండా చూసుకోండి. చూసుకుంటే మనకు కరెక్ట్‌గా వచ్చింది గదా! ఈ విధంగా వచ్చి మనకి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది గదా! ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ వచ్చి చిన్న చిన్న ఫిల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫిల్స్‌ని పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి కట్స్ వస్తాయి గదా! మనకి నడుము దగ్గర లూజ్ రావాలి, మనకి ఛాతీ దగ్గర లూజ్ రావాలి, మనకి మధ్యలో టైట్ రావాలి. కాబట్టి టైట్ కోసము అక్కడక్కడ చిన్న ఫిల్స్ పెట్టుకుందాం. మనకి వర్క్ వచ్చింది కాబట్టి షోల్డర్ నుండి ఒక 5:30కి కొలుసుకోండి. కొలుసుకొని మార్క్ చేసుకోండి. కిందకి కూడా మనకి ఫోల్డ్ వస్తుంది కదా! ఆ విధంగా చూసుకుంటూ మనకు మధ్యలో లైన్ వచ్చి మనకి ఒక 3 ½ 4 ఇంచెస్ అయితే వస్తుంది. 1 ఇయర్ బేబీకి కాబట్టి చిన్నగా వస్తుంది. మనకి ఇటు సైడ్ కూడా అదే డిస్టెన్స్, అదే పొడవు, అదే వెడల్పు అన్నీ మీరు కరెక్ట్‌గా చూసుకోండి. వెడల్పులో వచ్చేసరికి ఇక్కడ నాకు 2:30 విడిచిపెట్టాను. ఇటు సైడ్ కూడా 2:30 విడిచిపెట్టండి. షోల్డర్ నుండి 5:30 విడిచిపెట్టండి. అక్కడ మార్క్ చేసుకుంటూ ఆ కిందకి మనకి ఫిల్లు రావాలి. అయితే అక్కడ మార్క్ చేసుకున్నాక కింద మనకి లెంత్ ఎంతొచ్చింది అంటే 3:30, 4 అలా వస్తుంది. ఆ విధంగా మొత్తము ఫిల్స్ మొత్తము మనము 4 రావాలి. ఫ్రంట్ సైడ్ అయితే 2 రావాలి. బ్యాక్ సైడు 2 రావాలి. చూడండి మనకి అటు ఖర్చుకి వదిలినా సరే మనకి సెంటర్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి లైన్ కొట్టుకోండి. లైన్ కొట్టుకున్నాక మీరు ఈ విధంగా ఫిల్ వేసుకోండి. ఎలా వేసుకోవాలంటే స్టార్టింగ్‌లో సన్నగా రావాలి. మిడిల్‌లో కొద్దిగా లావుగా రావాలి. మళ్ళీ ఎండింగ్‌లో సన్నగా రావాలి. ఈ విధంగా ఫిల్ వేసుకుంటే మీకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. చిన్నగానే వేయండి. ఎందుకంటే 1 ఇయర్ బేబీకే కదా! మనం వెడల్పు కూడా పొడవు కూడా మనము 3:30, 4 తీసుకున్నాం కాబట్టి అదే విధంగా వేసేసేయండి. ఇప్పుడు నేను వచ్చి చూడండి ఇక్కడ చూపిస్తున్నా పైనొచ్చి చిన్నగా వచ్చింది, కింద సన్నగా వచ్చింది, మిడిల్‌లో కొద్దిగా లావుగా వచ్చింది. ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంటే మనకి ఆహ్, మధ్యలో కొద్దిగా టైట్‌గా ఉండి, కిందకి నడుము దగ్గర లూజ్ ఉండి, పైన ఛాతీ దగ్గర అంటే సంక భాగంలో లూజ్ ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా 4 అంటే బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2 ఈ విధంగా వేసుకున్నాం కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్. అయితే చూసుకోండి ఒకసారి జాయింట్ చేసే ముందు ఒకసారి కింద ఫోల్డులు చేసుకోవాలి కదా! ఫోల్డ్ చేయాలంటే మనకి బ్లౌజ్ ఎంత పొడవు కావాలి, ఎంత ఎక్స్ట్రా ఉంటుంది, ఎంత మనం ఫోల్డ్ చేసుకోవాలి అవన్నీ మనము చెక్ చేసుకుందాం. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 10 ఇంచెస్ కదా! 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క పీస్ అంటే ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాక మనకి ఎక్స్ట్రా ఎంత ఉంటుంది? మనకి 2 ఇంచ్ అయితే ఉంది అక్కడ. చూసారా? కరెక్ట్‌గా మనం 13 పెట్టాం కదా! 13లో 1 ఇంచ్ ఖర్చుకుపోతే మనకు 12 వచ్చింది. 12కి 10 ఇంచీలు మనం బ్లౌజ్ పొడవు తీసుకుంటే 2 ఇంచీలకు మిగిలింది కదా! ఆ 2 ఇంచీలు లాస్ట్‌లో అంటే స్టార్టింగ్‌లోను, ఎండింగ్‌లోను మార్క్ చేసుకోండి. బిగినర్స్‌కి అయితే ఈ పాయింట్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో మార్క్ చేసుకుంటారు, ఎండింగ్‌లో మార్క్ చేసుకోరు. అలాంటప్పుడు హెచ్చు తగ్గులు మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్‌కి 1 ఇంచ్‌కి అలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మీరు మడత పెట్టేసేయండి. చూడండి మనకు మడతల్లోకి 1 ఇంచ్ ఫోల్డ్ వచ్చింది కానీ 2 ఇంచ్ ఖర్చు ఉంది కదా! ఆ విధంగా మనకి 4 సైడ్‌లు అంటే బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు మొత్తం మీరు కంప్లీట్‌గా ఈ విధంగా ఒకే పొడవు ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక సైడ్స్ మనం జాయింట్ చేసేటప్పుడు కూడా 2 కరెక్ట్‌గా ఉన్నాయా? ఒకటి హెచ్చు, ఒకటి తగ్గు ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. అలా చేసుకున్నాక ఉక్సు పైన కాజా ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ ఏమైనా క్లాత్ మిగులుతుందా? మిగలట్లేదా అని చెక్ చేసుకోండి. చూడండి ఫ్రంట్ సైడ్ మనకి అటు ఒక పావించు, హాఫ్ ఇంచు, ఇటు ఒక పావించు, హాఫ్ ఇంచు కూడా మిగిలింది. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి ఉక్సు కాజా పెట్టేటప్పుడు ఏమంటే అది ఇక్కడ మనకి కటింగ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్‌కి, ఫ్రంట్ సైడ్‌కి ఉక్సు కాజా రాదు కాబట్టి క్లాత్ ఉండిపోతుంది. ఇప్పుడు కట్స్ విషయానికి వచ్చేసరికి వెడల్పు 1 ఇంచ్ తీసుకుంటున్నా, పొడవు వచ్చి 2 ఇంచ్ తీసుకుంటున్నా. చూడండి వెడల్పుకి, పొడవుకి నేను ఆ విధంగా మార్క్ చేసుకున్నా. చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనం ఎంత పెట్టుకోవాలి? 1 ఇయర్ బేబీ కదా! కొద్దిగా తక్కువగానే తీసుకుందాం. 3 ఇంచ్ గాని, 3 ½ అంటే కొద్దిగా లూజ్‌గానే ఉంటేనే బెటర్. ఎందుకంటే చిన్న పిల్లలకి టైట్‌గా పట్టుకోవద్దు కదా! 3 ½ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. అంత గుల్లగా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు బాడీ లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి చుట్టూ కొలత ఎంత మనకి 16 వచ్చింది కదా! ఆ 16లో మనకి నాలుగో భాగం 4 ఇంచీలు వస్తుంది కాబట్టి టోటల్‌గా మనము
కనీసము ఒక పార్ట్కి హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకుంటేనే టోటల్గా మనకి ఒక 2 ఇంచ్ అంటే ఒక 18 ఇంచ్ కంటే ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే టైట్గా పట్టినట్టు ఉండొద్దు కదా చిన్నపిల్లలకి. ఆ విధంగా చూసుకోండి. చూసుకున్నాక మనకి 18లో సమయానికి 18లో 9 కదా, 9లో సగం ఎంత వచ్చింది, ఇక్కడ 4½ వచ్చింది. 4½ కానీ 5 కానీ పెట్టేసేయండి. టైట్ ఉంటే లూజ్ ఉంటే తర్వాత మళ్ళీ మనం టైట్ వేసుకుందాం. తర్వాత నడుము లూజుగా వచ్చేసరికి 16 వచ్చింది. 16 మనకి ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. 16 కంటే కొద్దిగా 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్నాక హ్యాండ్ లూజ్ నుండి బాడీ లూజ్ నుండి నడుము కట్స్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకొని రబ్ చేసుకోండి. అలా రబ్ చేసుకున్నాక ఇప్పుడు మనము కట్స్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. కట్స్ అయితే వెరీ వెరీ ఈజీ. ఇక్కడ క్లాత్ని మనము 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. ఉన్న హాఫ్ ఇంచ్ని డబల్ ఫోల్డ్ చేయండి. అంతే, చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఈ హాఫ్ ఇంచ్ని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ కట్స్లో ఈ విధంగా మనము కరెక్ట్గా చేసుకొని మనకు కట్స్ లూజు ఎక్కడైతే కుట్టామో అక్కడ టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్నాక ఇటు సైడ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఒక హాఫ్ ఇంచ్కి మడత పెట్టండి, ఇంకొక హాఫ్ ఇంచ్ని ఆ విధంగా ఫోల్డ్ చేయండి. అంతే, ఈజీ మెథడ్లో మనకి చాలా ఈజీ. డ్రెస్ అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది బిగినర్స్కి, కానీ బ్లౌజ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి షార్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీ వచ్చేస్తుంది. మనము ఈ విధంగా కట్స్ నేను చూపిస్తాను చూడండి. మనం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. డబుల్ కుట్టు అయితే ఏమయ్యే అవసరం లేదు. అటు సైడు ఇటు సైడు ఈ విధంగా అయితే మనకి కట్స్ వచ్చేసాయి చూడండి. చాలా నీట్గా వచ్చేసాయి కదా. 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి చాలా నీట్గా వచ్చేసాయి. ఎక్కువ విడిచిపెడితే మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనకు కట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఒకసారి చుట్టుకొలతని ఈ విధంగా కొలుసుకోండి. కొలుసుకుంటే మనకి టోటల్ లూజ్ వచ్చి 16 కాబట్టి 16కి ఒక 2½ లూజ్ ఉంది. అయినా పర్లేదు, మనకి చిన్నపిల్లలకి మనం ఫస్టే అనుకున్నాం కదా, ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ అయినా లూజ్ ఉండాలి అని. మనం ఇప్పుడు చుట్టుకొలతని ఒకసారి కొలుసుకుందాం. మనకి చుట్టుకొలత కూడా 16 వచ్చింది, కానీ ఇక్కడ మనకి లూజ్ వచ్చేసరికి 3½ ఇలా వచ్చింది కాబట్టి సంఖ భాగంలో కొద్దిగా పట్టేసింది. మనకి ఒక 3 ఇంచీలు అయితే సరిపోతుంది, కానీ 3 ఇంచీల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇంకా సంఖ భాగంలో గుల్లగా వస్తుంది కదా, ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ లోపలికి వేసేసేయండి. అలా వేసేయడం వల్ల ఒక పావు ఇంచు వేసినా సరే ఒక సైడ్ హాఫ్ ఇంచు, ఒక సైడ్ హాఫ్ ఇంచు, 1 ఇంచ్ మనకి టైట్ వచ్చేస్తుంది. ఆ విధంగా వేసుకొని ఇటొక 3 కుట్లు అటొక 3 కుట్లు నేను ఇక్కడ వేసాను. సైడ్స్ ఎక్స్ట్రాలు ఉన్నా సరే నేను కట్ చేశాను. ఈ విధంగా అయితే చాలా నీట్గా మనకి బ్లౌజ్ వచ్చింది. ఒకసారి ఉల్టా చేసి నేను చూపిస్తాను ఎలా ఉందో. ఫైనల్ లుక్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. 1 ఇయర్ బేబీకి అయితే చాలా క్యూట్గా బుజ్జిగా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఈ బ్లౌజు. చూడండి, ఫ్రంట్ సైడ్ అయితే మనకి వర్క్ వచ్చింది, నెక్ వచ్చింది. నెక్ కూడా ఇక్కడ చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకి ఇంకొక 1 ఇయర్ వరకు రావాలని ఒక ప్లాన్తో మనం ఎక్కువే పెట్టుకున్నాం కాబట్టి చాలా నీట్గా, అంటే పొడవులోనూ మనకు ఒక 2 ఇంచ్ పొడవు ఉంది, వెడల్పులో ఖర్చులు ఉన్నాయి, నెక్లు కూడా లూజ్ పెట్టుకున్నాము, సంఖ భాగంలో కూడా లూజులు ఉన్నాయి. అలానే హ్యాండ్స్ కూడా కొద్దిగా ఫ్రీగా మనం విడిచిపెట్టాము. ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ అయితే మన బ్లౌజు ఈ విధంగా వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తుంది. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.